సుఖాసనం, అధోముఖ ద్విపాద విస్తృత పాదాసనం సాధన చేయటం ద్వారా ప్రసవం సుఖంగా సాధారణంగా జరుగుతుంది. సునకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు దగ్గరగా ఉంచి వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్లను కొద్దిగా పైకెత్తి ఎడమ మోకాలిపై ఎడమ చేతిని, కుడి మోకాలిపై కుడి అరిచేతిని ఉంచి ఎడమ కాలును ఎడమవైపు, కుడి కాలును కుడివైపు లాగి మరలా పైకి తీసుకొని వచ్చి రెండు మోకాళ్లను ఒకదానికి ఒకటి ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ అధోముఖ ద్విపాద విస్తృత పాదాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తి నిటారుగా ఉంచి ఎడమ చేత్తో ఎడమ కాలి మడమ వద్ద, కుడి చేత్తో కుడి కాలి మడమ వద్ద పట్టుకొని కాళ్లను ఇరుపక్కలా వీలైనంతగా కిందకి పోనిచ్చే యత్నం చెయ్యాలి. తిరిగి పైకి తీసుకొని వస్తూ రెండు కాళ్లను ఒకదానికి ఒకటి ఆంచి నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ యోగా ప్రక్రియలను గర్భిణులు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా సునకాసనం, అధోముఖ ద్విపాద విస్తృత పాదాసనం గర్భిణులు నెమ్మదిగా సాధన చేయటం ద్వారా గర్భ వ్యవస్థ ఉత్తేజితమై జననాంగ నరాలు, కండరాల్లోకి రక్తం సక్రమంగా ప్రసరించబడి అక్కడి చర్మం సాగదీయబడే తత్వం పొంది ప్రసవం సాధారణంగా జరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.